ఒక అబ్బాయి నిద్రపోతుంటే అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే తనకి నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు, పీడకలలు నిజమవుతున్నాయి. మార్క్ జెస్సీ వాళ్ళ కొడుకు బాత్టబ్ లో మునిగి చనిపోయాడు. అప్పటి నుంచి జెస్సీకి నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. కౌన్సిలింగ్ కి వెళ్తుంది. జెస్సీ మార్క్ ఒక అబ్బాయిని దత్తతకి తీసుకుందాము అని డిసైడ్ అయ్యి అనాథాశ్రయంకి వెళ్తారు. కోడి తన అమ్మ తనకి 3 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయింది. కోడిని ఒక జంట దత్తతకి తీసుకున్నారు, కానీ వాళ్ళు కోడిని సరిగ్గా చూసుకోలేదు. మళ్ళీ ఇంకొక జంట దత్తతకి తీసుకున్నారు. వాళ్ళు కోడి ఒక్కడనే ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. మార్క్ జెస్సీ కోడిని దత్తతకి తీసుకుంటారు. కోడికి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. కోడి నైట్ నిద్రపోకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. జెస్సీ ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నావు అంటే, కోడి నాకు నిద్రపోవాలంటే భయం. నేను నిద్రపోతున్నప్పుడు ఒక అతను క్యాంకర్ మ్యాన్ వస్తాడు. అతను మనుషుల్ని తింటాడు. మా అమ్మని తినింది అతనే అని చెప్తాడు. జెస్సీ నాకు చిన్నప్పుడు నా కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు, కిటికీని కొడుతున్నారు అనుకున్నాను, కానీ అది చెట్టు కొమ్మ గాలికి ఊగుతుంది. ఆ విషయం తెలిసాక ఇంకా నాకు కిటికీ దగ్గర ఎవ్వరూ కనిపించలేదు. అలాగే నీకు కనిపించే అతనిని గమనించి అర్థం చేసుకుంటే అతను వెళ్ళిపోతాడు అంటుంది. జెస్సీ మార్క్ హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో ఇంట్లోకి చాలా బటర్ఫ్లైస్ వస్తాయి. అవి చాలా అందంగా ఉంటాయి. బటర్ఫ్లైస్ తో పాటు పురుగు వస్తుంది. అది జెస్సీని కుడుతుంది. మార్క్ ఒక బటర్ఫ్లైని గ్లాస్ లో ట్రాప్ చేస్తాడు. వాళ్ళ వెనుక ఏదో ఉంటుంది. అది వాళ్ళు గమనించరు. బటర్ఫ్లైస్ బయట నుంచి వస్తున్నాయేమో అని జెస్సీ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తుంది. తలుపు ముయ్యక ముందే అన్ని బటర్ఫ్లైస్ మాయమైపోతాయి. గ్లాస్ లో ఉన్నది కూడా మాయమవుతుంది. జెస్సీ మార్క్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. నైట్ జెస్సీ వాటర్ తాగడానికి కిచెన్ కి వెళ్తుంది. ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఏదో కనిపిస్తుంది. ఒక అబ్బాయి బాత్టబ్ దగ్గరికి పరిగెత్తుతున్నట్టు కనిపిస్తుంది. కోడి రూమ్ లో నిద్రపోతూ ఉంటాడు. జెస్సీకి తనకి కనిపించింది చనిపోయిన తన కొడుకు అనిపిస్తుంది. కోడిని దత్తతకి తీసుకున్నందుకు తన కొడుకు వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు అనుకుంటుంది. కౌన్సిలర్ మనకి బాధగా ఉన్నప్పుడు ఊహించుకుంటాము, చనిపోయిన వాళ్ళని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నీ కొడుకు ఈ లోకంలో లేడు అంటాడు. ఇంట్లో కోడి జెస్సీ కొడుకు ఫోటో చూసి తన గురించి జెస్సీ మార్క్ నుంచి తెలుసుకుంటాడు. నైట్ రూమ్ లో నిద్రపోతాడు. ఇవాళ కూడా జెస్సీ మార్క్ కి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. చనిపోయిన వాళ్ళ కొడుకు కూడా కనిపిస్తాడు. నిజంగా వచ్చినట్టే ఉంటాడు. జెస్సీ తనని హక్ చేసుకుంటుంది. కోడి నిద్ర లెగుస్తాడు. జెస్సీ కొడుకు మాయమవుతాడు. కోడి కిందకి వచ్చి జెస్సీ మార్క్ కి సారీ చెప్పి నిద్ర రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటాడు. కోడి ఏం కల కంటుంటే అది నిజంగా జరుగుతుంది. కోడి ఎప్పుడూ బటర్ఫ్లైస్ గురించి చదువుతూ ఉంటాడు. వాటి గురించి కలలు కంటాడు. అవి నిజంగా వస్తాయి. కోడి నిన్న పడుకునే ముందు జెస్సీ కొడుకు గురించి మాట్లాడాడు కాబట్టి అతని గురించి కల కన్నాడు. కోడికి తన కలలు నిజంగా జరుగుతున్నాయి అని తెలుసు. తనతో ఉన్నవాళ్ళు ప్రమాదంలో పడతారు అని ఎక్కువ నిద్రపోడు. నెక్స్ట్ రోజు జెస్సీ తన కొడుకు వీడియోస్ కోడికి చూపిస్తుంది. నైట్ కోడితో ఇక్కడ నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు, ఏమీ కాదు అంటుంది. కోడి నిద్రపోతాడు. జెస్సీ కొడుకు వస్తాడు. జెస్సీ మార్క్ హ్యాపీగా ఉంటారు. జెస్సీ కొడుకు మాత్రమే కాదు, కోడిని వెంటాడుతున్న మాన్స్టర్ కూడా వస్తుంది. దాని చుట్టూ మాట్స్ ఉంటాయి. అతను కోడి చెవిలో నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను అంటాడు. కోడి భయపడుతూ నిద్ర లెగుస్తాడు. జెస్సీ కొడుకు మాయమవుతాడు. నెక్స్ట్ రోజు స్కూల్లో కోడి తనకి కలలో వచ్చిన మాన్స్టర్ ని బుక్ లో గీస్తూ కొట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలా చేస్తే మాన్స్టర్ రాడు. కోడి ఇంటికి రాగానే జెస్సీ కోడిని పడుకోబెడుతుంది. హాల్లో తన కొడుకు కోసం ఎదురు చూస్తుంది. మార్క్ జెస్సీతో మనం కోడిని వాడుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటాడు. అయినా జెస్సీ వినదు. కోడి మాన్స్టర్ వస్తాడు అని నిద్రపోడు. నెక్స్ట్ రోజు స్కూల్లో కోడిని ఒక అబ్బాయి ఏడిపిస్తాడు. కోడికి చాలా కోపం వస్తుంది. క్లాస్ లో నిద్ర వస్తుంటే తెలియకుండానే నిద్రపోతాడు. కోడిని ఏడిపించడానికి అబ్బాయి కోడి దగ్గరికి వస్తాడు. మాన్స్టర్ అబ్బాయిని అటాక్ చేస్తుంది. అబ్బాయి మాయమవుతాడు. కోడి నిద్ర లెగుస్తాడు. టెన్షన్ గా ఇంటికి వెళ్తాడు. నా వల్లే అబ్బాయి మాయమయ్యాడు అని బాధగా ఉంటాడు. ఆ రోజు నైట్ కూడా జెస్సీ కోడి నిద్రపోతే నా కొడుకు వస్తాడు అని నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటుంది.
రూమ్ లో కోడి నిద్ర రాకుండా ఉండడానికి టీ తాగుతూ ఉంటాడు. తను లెగిచే ఉన్నాడు కానీ మాయమైన అబ్బాయి వచ్చి కోడిని కొడతాడు. జెస్సీకి తన కొడుకు కనిపిస్తాడు. తను నేను లెగిచే ఉన్నాను, ఇది జరగకూడదు అంటూ ఉంటాడు. కోడి గట్టిగా నేను లెగిచే ఉన్నాను అని అరుస్తాడు. అబ్బాయి మాయమవుతాడు. రూమ్ నుంచి కోడి అరుపులు వినిపించి జెస్సీ రూమ్ కి వెళ్తుంది. కోడి నిద్రపోతున్నప్పుడే కాదు, మెలకువగా ఉన్నప్పుడు కూడా తను అనుకుంటున్నవి నిజం అవ్వడం మొదలవుతాయి. జెస్సీ డాక్టర్ని కలిసి కోడి నిద్రపోవట్లేదు అని చెప్తుంది. డాక్టర్ నిద్ర మాత్రలు ఇచ్చి ఈ టాబ్లెట్స్ కోడికి వేయండి, ఈ వయసులో నిద్రపోకపోతే ప్రమాదం అంటాడు. నైట్ పాలల్లో నిద్ర మాత్రలు వేసి కోడికి ఇస్తుంది. కోడి నిద్రపోతాడు. మాన్స్టర్ వస్తుంది. కోడిని ఎంత లేపుతున్నా లెగవడు. మాన్స్టర్ జెస్సీని కొట్టి మార్క్ ని మాయం చేస్తుంది. జెస్సీ స్పృహ తప్పి పడిపోతుంది. కోడి లెగిచాక పోలీస్ కి కాల్ చేస్తాడు. జెస్సీ లెగుస్తుంది. పోలీస్ జెస్సీ కోడికి నిద్ర మాత్రలు ఇచ్చింది అని కోడిని తన నుంచి తీసుకువెళ్లిపోయి అనాథాశ్రయం వాళ్ళకి అప్పచెప్తారు. నెక్స్ట్ రోజు జెస్సీ అనాథాశ్రయంకి వెళ్లి కోడిని కలిసి తనకి వచ్చే కళల గురించి అడగాలి అనుకుంటుంది. ఆశ్రయం వాళ్ళు కోడిని కలవనివ్వరు. జెస్సీకి కోడి ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో కోడి అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు. కోడిని ఇంతకు ముందు దత్తతకి తీసుకున్న వాళ్ళ గురించి ఉంటుంది. ఫస్ట్ కోడిని దత్తతకి తీసుకున్న అతను ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. అతను మాన్స్టర్ నా భార్యని తీసుకువెళ్ళింది అంటాడు. అందుకని తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన వైఫ్ ఇంకా మిస్సింగ్. కోడిని రెండోసారి దత్తతకి తీసుకున్న వాళ్ళు మిస్సింగ్. జెస్సీ మెంటల్ హాస్పిటల్లో అతనిని కలుస్తుంది. కోడి కలలు నిజం అవుతాయి. అలానే తన పీడ కలలు కూడా నిజంగా జరుగుతాయి. అవి ప్రమాదకరం. జెస్సీ నా హస్బెండ్ ని వెనక్కి తీసుకువచ్చే మార్గం ఉందా అని అడిగితే అతను నాకు తెలియదు. కోడి ఫస్ట్ బానే ఉన్నాడు. తను నిద్రపోయేటప్పుడు మాకు బటర్ఫ్లైస్ కనిపించాయి. ఒకరోజు నా వైఫ్ కి వైరల్ ఫీవర్ వచ్చింది. కోడి బాధపడ్డాడు. ఆ రోజు మాన్స్టర్ వచ్చి నా వైఫ్ ని తీసుకువెళ్లిపోయింది. నాకు కోడి సారీ చెప్పాడు. నేను తనకి నా వైఫ్ ఫొటోస్ చూపించాను. నిద్రపోయి నా వైఫ్ కలలు కంటాడు. నా వైఫ్ వచ్చేది, కానీ తను నా వైఫ్ కాదు, ఒక బొమ్మలా ఉండేది. కోడి చిన్న పిల్లాడు. నా వైఫ్ మొహం సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోయాడు. నాకు కోడి మీద చాలా కోపం వచ్చింది. తనని చంపాలనుకున్నాను, కానీ చంపలేకపోయాను. నేను అప్పుడు ఆ పని చేస్తే ఇప్పుడు నీ హస్బెండ్ నీతోనే ఉండేవాడు. నువ్వు కోడిని చంపే, ఇంకా ఎవ్వరూ మిస్ అవ్వరు. కోడిని ఆపడానికి ఇదొక్కటే మార్గం అంటాడు. జెస్సీ నేను వేరే మార్గం వెతుకుతాను అని తన ఇంటికి వెళ్తుంది. ఫైల్స్ లో కోడి పుట్టిన హాస్పిటల్ పేరు ఉంటుంది. నెక్స్ట్ రోజు హాస్పిటల్ కి వెళ్తుంది. కోడి అమ్మ వస్తువులు అక్కడ ఉంటాయి. బటర్ఫ్లై బొమ్మ ఉంటుంది. అనాథాశ్రయంలో కోడి 2 రోజుల నుంచి నిద్రపోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కోడికి మత్తు మందు ఇస్తారు. కోడి వద్దు అంటున్నా వినరు. కోడి నిద్రపోతాడు. మాన్స్టర్ వచ్చి అందరినీ ట్రాప్ చేస్తుంది. జెస్సీ అనాథాశ్రయంకి వెళ్తుంది. అక్కడ అన్ని మాట్స్ ఉంటాయి. మాన్స్టర్ జెస్సీని అటాక్ చేయడానికి వస్తుంది. జెస్సీ మాన్స్టర్ కి బటర్ఫ్లై బొమ్మ చూపిస్తుంది. మాన్స్టర్ ఆగుతుంది. జెస్సీ మాన్స్టర్ ని హక్ చేసుకుంటే అది వెళ్లిపోతుంది. మాట్స్ అన్ని అందమైన బటర్ఫ్లైస్ గా మారుతాయి. జెస్సీ కోడిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. కోడి పుట్టినప్పటి నుంచి తను కనే కలలు నిజమవుతాయి. కోడి అమ్మ కోడికి స్పెషల్ పవర్ ఉంది అంటూ హ్యాపీగా ఉండేది. కోడికి బటర్ఫ్లై బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది. ఒక రోజు అమ్మకి క్యాన్సర్ వస్తుంది. కొన్ని రోజుల్లో అమ్మ మొహం మారిపోతుంది. నీరసంగా ఉంటుంది. జుట్టు ఉండదు. అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు కోడిని అనాథాశ్రయంలో జాయిన్ చేశారు. ఆఖరిసారి అమ్మని చూపిస్తారు. అమ్మ కోడితో నేనెప్పుడూ నీతోనే ఉంటాను అంటుంది. కోడి క్యాన్సర్ ని క్యాంకర్ అని పిలిచేవాడు. అందరితో క్యాంకర్ మా అమ్మని తినేసింది అని చెప్పేవాడు. పెద్ద అయ్యే కొద్దీ క్యాన్సర్ గురించి మర్చిపోయి క్యాంకర్ మ్యాన్ మనుషుల్ని తింటాడు అనుకునేవాడు. నిద్రలో క్యాంకర్ మ్యాన్ గురించి పీడ కలలు వస్తాయి. కోడి అనుకున్నట్టుగా మాన్స్టర్ అందరినీ తినేస్తుంది. జెస్సీ కోడికి తన అమ్మ గురించి చెప్తుంది. కోడితో సారీ, నా కొడుకుని చూడడానికి నిన్ను వాడుకున్నాను, ఇంక నుంచి అలా చెయ్యను అంటుంది. నైట్ కోడికి నిద్రపోయే ముందు మిస్ అయిన వాళ్ళు వచ్చేలా మార్క్ చనిపోయి తన కొడుకుతో హ్యాపీగా ఉండాలి అని కథ చెప్తుంది. కోడి అవే కలలు కంటాడు. మిస్ అయిన అబ్బాయి తిరిగి వస్తాడు. ఇంకా స్కూల్లో ఎవరిని ఏడిపించరు. మెంటల్ హాస్పిటల్లో అతని భార్య వస్తుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు.
మార్క్ తన కొడుకుతో స్వర్గంలో సంతోషంగా ఉంటాడు. కోడి తనకి ఉన్న గిఫ్ట్ ని మంచికి ఉపయోగిస్తాడు. మీకు ఇలాంటి గిఫ్ట్ వస్తే మీరేం చేస్తారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.